హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, మీరు మన ఛానల్ని ఫాలో అవుతుంటే తెలుసుంటుంది, నా దగ్గర ఉన్న బ్రాస్ అంటే ఇత్తడి కలెక్షన్స్ అన్నీ నేను పార్ట్స్గా చేస్తామంట. ఇంతకుముందు నేను 8 పార్ట్స్ అయితే చేశాను. ఇప్పుడు ఇవాళ 9th పార్ట్లో నా దగ్గర ఏమేమి ఐడల్స్ ఉన్నాయి, ఏమేమి రీసెంట్గా పర్చేస్ చేసిన అవన్నీ మీతో అయితే షేర్ చేస్తాను. ఎక్కడెక్కడ తీసుకున్నాను, ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇంతకుముందు 8 పార్ట్స్ చేశాను కదా, అవన్నీ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారిని అయితే తీసుకున్నాను అనమాట. సో అమ్మవారు అయితే చాలా క్యూట్గా ఉన్నారు. సో మీరు ఫినిషింగ్ చూసారు కదా, అమ్మవారి జడ, నాగరం, సో అన్నీ చాలా డీటెయిల్గా ఉందన్నమాట. అండ్ దీని అమ్మవారి కాస్ట్ వచ్చేసి నాకు 1050 అయితే పడింది. నేను మనకు దీపు కలెక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నేను వాళ్ళ దగ్గర అయితే ఏమైనా పర్చేస్ అయితే చేశాను అనమాట. సో ఈమె వచ్చేసి శ్యామలాదేవి అమ్మవారు అనమాట. సో బాల త్రిపుర సుందరి, శ్యామల అమ్మవారు వీళ్ళందరూ లలితాదేవి అమ్మవారికి సంబంధించిన వాళ్ళు అనమాట. సో శ్యామల అమ్మ కూడా చాలా క్యూట్గా ఉన్నారు కదా, ఈమె వెయిట్ అయితే చాలా ఉందన్నమాట. అంత చక్కగా ఉన్నారు అమ్మవారు. సో మనకు శ్యామలాదేవి అమ్మవారి ఐడల్ కాస్ట్ వచ్చేసి 1815 అయితే పడిందనమాట. చాలా హెవీ వెయిట్. ఇది కూడా నేను దీపు కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మంచి ట్రై, మీరు కూడా కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ ఈ అమ్మవారు వచ్చేసి లలితాదేవి. సో మకర తోరణంతో ఉంది అమ్మవారు. మీకు లలితాదేవి అంటే ఒక కాళ్ళు కింద పెట్టుకొని ఉంటుందన్నమాట, 2 కాళ్ళు పైన పెట్టుకొని చడగ్గడ పెట్టుకుంటే ఆమె కామాక్షి అమ్మ. సో ఈమె లలితాదేవి చేతిలో చెరకు పట్టుకొని చాలా బాగుంది కదా. సో నాకు ఈ అమ్మవారి కాస్ట్ 1800 అయితే పడింది. నేను శ్రీకాళహస్తి టెంపుల్లో అయితే తీసుకున్నాను ఈ ఐడల్ని. నేను నెక్స్ట్ మేరు యంత్రం విత్ ప్లేట్ అయితే తీసుకున్నాను. సో మనందరికీ తెలుసు, కూర్మం ఇంట్లో ఉన్న, బిజినెస్ దగ్గర ఉన్న, సో మనకి ఏ ప్లేస్లో ఉన్నా కానీ చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. అండ్ దట్టు దీనికి వెనకాల యంత్రంతో ఉంది. సో ఇది ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుందని అయితే తీసుకున్నాను. ప్లేట్ విత్ కూర్మం వచ్చేసి నాకు 300-400 అయితే పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది గంగాజలం తీర్థం సొమ్ము అంటాము. దీని కాస్ట్ వచ్చేసి మనకు 500 అయితే పట్టింది. సో స్వామి వాళ్ళకి అభిషేకం చేయడానికి, తీర్థానికి ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా నేను శ్రీకాళహస్తి టెంపుల్లోనే తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.